సితెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. ఎన్ని కావ్యాలు రాశారు, ఎన్ని పేజీలు రాయబడిన యేసుప్రభు గురించి, ఎన్ని కథలుగా రాశారు, ఎన్ని సువార్తలు ఆ కామెంటరీస్ రాయబడిని, ఎన్ని లక్షల పుస్తకాలు వచ్చాయి ప్రియులరా. కానీ యోహాన్ అంటున్నాడు, అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదో. ఎంత రాస్తే తనివి తీరదు యేసు గురించి, ఎన్ని ప్రసంగాలు చేస్తే తనివి తీరదు యేసు ప్రభు గురించి, ఎంత సంభాషిస్తే తనివి తీరదు యేసు ప్రభు గురించి, ఎంత ప్రార్థన చేస్తే తనివి తీరదు యేసు ప్రభు గురించి. ఎన్నిసార్లు ప్రభు గురించి మాట్లాడుకోగలం? ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నాం మనం. తనివి తీరిందా? తీరలేదు. ఇంకా కొత్తగానే ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, ఇంకా ప్రేమించాల్సింది ఉంది, ఇంకా దేవునితో మాట్లాడాల్సింది ఉంది, ఇంకా దేవుడిని స్తుతించాల్సింది ఉంది. తనివి తీరదు. ఎవర్ లాస్టింగ్ గాడ్. మన దేవుని ప్రేమకు అంతము లేదు, అందే ఆది అంతము లేని దేవుడు. యు ఆర్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆల్సో. A to Z, ఆల్ఫా ఒమేగా, ఆది అంతము లేనివాడు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తరువాత ఎవరు లేరు. ఆయన ముందు ఎవరు లేరు, తర్వాత ఎవరు లేరు. ఆయనే సంపూర్ణ ఆధిపత్యము, ఆయనే సర్వాధికారి. భూమి మీదను పరలోకములోను సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారి ఆయనే నీ దేవుడు. ఎంత గర్వించాలి, నా దేవుడు సర్వాధికారి. నేను ఈ మధ్య భలే ధైర్యంగా ఉంటున్నా. ఎందుకని ఆయన సర్వాధికారం గురించి సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అధికారం ఏంటో నాకు తెలుస్తూ ఉంది. అంతకుముందు నాకు అంత గొప్ప అధికారం అని ఇవన్నీ నాకు దృష్టిలో లేదు, చదవటమే తప్ప. చదవటం కంటే ఆయన అధికారాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని, ఆయన యొక్క ఆల్మైటీనెస్ని, ఆయనకున్న అధికారాన్ని ఒకసారి ధ్యానం చేస్తూ ఉంటే రాత్రి అంతా తెల్లవారుజామున 5 గంటలకు లేచి, ప్రభా నువ్వు ఎంత అధికారము కలిగిన దేవుడవు, నీ సింహాసనం ఎంత అధికారము కలిగింది, నీ చుట్టూ ఉన్న 24 పెద్దలు నిన్ను స్తుతిస్తూ ఉంటే, నీ చుట్టూ ఉన్నటువంటి సెరూబులు కెరూబులు లక్షల కొలది కోటాను కోట్ల సైన్య సమూహము నేను స్తుతిస్తూ ఉంటే, ఆ అధికారం ఒకసారి చూస్తే ప్రభువా నువ్వెంత పవర్ఫుల్ దేవుడవు. కొంతమంది అనుకుంటున్నారు ఆయన గొర్రెను ఎత్తుకుని కూర్చున్నాడండి, గొర్రె పిల్లని సంకలో పెట్టుకుని ఒక కొంకి కర్ర ఒకటి మెడకు తగిలించుకుని. ఆయన అనుకుంటున్నావా యేసుప్రభు అంటే? ఏమా చాలామంది అనుకుంటున్నారా ఏదో గొర్రె పిల్లని సంకలు ఎత్తుకుని గొర్రెల కాపరిగా వచ్చాడండి అనుకుంటున్నావా? సర్వాధికారి, సింహాసనాసీనుడు, ధవళ సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసేటటువంటి సర్వాధికారిని పట్టుకుని నువ్వు ఒక చిన్న దేవుడిగా గుర్తించవద్దు యేసు ప్రభుని. బైబిల్ చదువు, తెలుసుద్ది. నేను చెప్పటం కాదు, నేను చెప్పేది ఏమో 2 ముక్కలే. బైబిల్ చదువు, గో త్రూ ద బైబిల్. ప్లీజ్ గో త్రూ ద బైబిల్. ప్లీజ్ గో త్రూ ద స్క్రిప్చర్స్. లేఖనములో నుంచి వెళ్ళు, దేవుడు ఎవరో తెలుసుద్ది. లేఖనాలు పరిశీలించు, దేవుని శక్తి అంటే ఏంటో తెలుసుద్ది. నీవు దేవుని శక్తిని ఎరక్క ఈయనేదో చిన్న దేవుడు అండి. దేవుళ్ళు చిన్న దేవుడు పెద్ద దేవుడు లేడు, దేవుడు ఒకటే. ఇద్దరుంటేనేగా చిన్న దేవుడు పెద్ద దేవుడు. ఆ తండ్రి కుమారు పరిశుద్ధాత్మనే ఎవరు చిన్న ఎవరు పెద్దో తెలియదు. తండ్రి పెద్దోడు కాదు, కుమారుడు చిన్నోడు కాదు, పరిశుద్ధాత్మ అంతకంటే చిన్నోడు కాదు. 1, 2, 3 ఎవరికి వేయలేం మనం. ఎవరు 1 ఎవరు 3, ఎవరు 1 ఎవరు 2? తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అందుకంటాడు త్రియేక దేవుడు అన్నాడు. దెర్ ఇస్ నో 1, దెర్ ఇస్ నో 2, దెర్ ఇస్ నో 3. త్రియేక దేవుడు, ట్రినిటీ, త్రిత్వము అన్నాడు. దానిలో త్రిత్వం అనగా త్రికోణము. త్రికోణములు ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. ఏ కోణం ఇటు తిప్పినా అంతే ఒక కోణం పైనే ఉంటుంది. దాన్ని మళ్ళీ తిప్పు ఇంకోటి, ఈ కోణం పైకి వస్తుంది. మళ్ళీ తిప్పు, ఆఖరి కోణం పైకి వస్తుంది. మరి ఈ 3 కోణాలు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. త్రికోణము, త్రిత్వము, త్రియేక దేవుడు, ట్రినిటీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు. ఎవరి దేవుడినా ఎప్పుడైనా ఊహించావా? తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసి ప్రభువా నువ్వు ఎవరవు అడిగావా? నువ్వు పౌలు భక్తుడినట్లు ప్రభువా నువ్వు ఎవడవు అన్నాడు.
అలాగా ఎవరవు నీవు హింసించుచున్న యేసుని నేనేనయ్యా, నేనే. నీవు క్రైస్తవులు హింసిస్తున్నావే, క్రైస్తవులు ఓసుకోతగా వస్తున్నావే, బైబిల్ పట్టుకున్న వాడిని చంపేస్తున్నావే, నువ్వు పచ్చి టెర్రరిస్ట్ లాగా, ఉగ్రవాదిలాగా. ఎవరు పౌలు తెలిసినా? సౌలు ఉగ్రవాది, భయంకరమైన టెర్రరిస్ట్. ఆయన ఓసుకోత కోసేసాడు క్రైస్తవుల్ని. అతను పట్టుకు రోజు అడిగాడు, ప్రభువా నీవెవరవో నాకు చెప్పాలి. ఎంత క్లియర్గా చెప్పాడు తెలిసినా? నీవు హింసించుతున్న యేసు నేనే. వదిలిపెట్టాడా? అమాంతంగా కింద పడిపోయాడు. పౌలు గారు ఒకరోజు అమాంతంగా నేల మీద పడిపోయాడు. ప్రభువా నీవెవరవో, యేసు ఎవరో చూడగోరెను, యేసు ఎవరో కావాలి రాత్రి నాకు, యేసు ఎవరో చూశాడు. భక్సింగ్ అయ్య గారు ఒకరోజు ప్రార్థన చేస్తూ నీవెవరవో నాకు కావాలి. ఎప్పుడైనా అడిగావా యేసు ఎవరో? పాస్టర్ గారు చెబితే గ్రహించేది కాదు యేసు ఎవరో. ఎక్కడికో కోటాలకు వెళితే బయలుపడేవాడు కాదు యేసు ప్రభు. ఎవరో తల మీద ప్రార్థన చేస్తే బయలుపడేవాడు కాదు యేసు ప్రభు. నీవే అడగాలి, ప్రభువా నీవు ఎవరవో అడిగేవి ఎప్పుడైనా? ప్రతివానికి ఆన్సర్ ఇచ్చే దేవుడు ఆయన, ప్రతివానికి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. పాస్టర్ గారికే కాదు సమాధానం ఇచ్చేది. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారితో మాట్లాడతాడు కానీ దేవుడు మాతో మాట్లాడాడు. అయ్యా మీకు తెలుసా, కొన్నిసార్లు పాస్టర్ గారితో మాట్లాడడం ఆయనలో కూడా లోపాలు ఉంటాయి. నీతోనే మాట్లాడతాడు. చప్పట్లు కొట్టాలి. పాస్టర్ గారిని ప్రత్యేకంగా చూడబాకండి. పాస్టర్ గారు మామూలు మనిషే కదా. పాస్టర్లో కూడా దొంగ సావులు ఉన్నట్టు దొంగ పాస్టర్లు వచ్చేసారు. చెప్పాలి, నిజంగా చెప్పాలి. నేను ఎవరినో దేవుడు చెప్పాలి. నేను ఏ పాస్టర్నో ఎవరు చెప్పాలమ్మా? మీరేమనుకుంటారు? మంచి పాస్టర్ గారు అండి నా, దేవుడు చెప్పాలి. సాక్ష్యం మీరుగా చెప్పాల్సిందే, సంఘం కూడా చెప్పాలి, కానీ దేవుడు చెప్పాలి. నేనే పాస్టర్నో, నేను బయట ఎలా ఉన్నానో చెప్పాలి, లోపల ఎలా ఉన్నానో దేవుడు చెప్పాలి. కనుక డోంట్ డిపెండ్ ఆన్ పాస్టర్స్. చాలా సూటిగా చెప్తున్నాడు దేవుని వాక్యం. ప్లీజ్ డోంట్ డిపెండ్ ఆన్ పాస్టర్స్. దైవజనుల జీవితాల మీద ఆధారపడవద్దు ప్లీజ్. దేవుని వాక్యం వినడమ్మా. దేవుని వాక్యం చాలా సూటిగా చెప్తా ఉంది. దైవజనుల ప్రసంగాల మీదో, దైవజనుల యొక్క కుటుంబాల మీదో, దైవజనుల యొక్క జీవితాల మీదో, దైవజనుల యొక్క నీతి మీదో ఆధారపడి భక్తి చేయొద్దు. మునిగిపోతావు. ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడటం నేర్చుకో. దేవుని వైపు చూడటం నేర్చుకో. నన్ను దేవునిలోనికి నడిపించిన దైవజనులు, ఆ గొప్ప దైవజనులు ఇద్దరు, వారు ఎన్నడూ కూడా మా మాట వినండి అనలేదు నన్ను. ఇప్పటికీ నాయన గారు ఎప్పుడు కూడా మా మాట వినండి అని ఎప్పుడు అండు. నీవు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళాయా, నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళు, ఆయన పాదాలు పట్టుకో, నీకు ఉపయోగం కలుగుద్ది. పాస్టర్ గారు పాదాలు పట్టుకోవటం కాదు. కొంతమంది బొక్కబోలరకు పడుతున్నారు పాస్టర్ గారి మీద, పాదాల మీద. అమ్మా పనికి మళ్ళీ పనులు చేయబాకండి. పాస్టర్ గారి పాదాలు కాదు పట్టుకోవాల్సిందే, నేరుగా నీవు దేవుని పాదాలు పట్టుకో. నేర్పారు నాకు నేర్పారు దేవుని సేవకులు ప్రియులారా. ఆనాటి నుంచి నాటి వరకు దేవుని మీద ఆధారపట్టు నేర్చుకున్నాం. దేవుడే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడే మమ్మల్ని అభివృద్ధి చేస్తున్నాడు, దేవుడే మా జీవితాలను అత్యంత ఉన్నతంగా తీసుకెళ్తున్నాడు. కారణం ఏంటంటే మేము యేసు పాదాలు పట్టుకున్నాం. రాజకీయ నాయకుల పాదాలు పట్టుకోలేదు, నేను పట్టుకోలేదమ్మా. ఈ లోక నాయకుల పాదాలు పట్టుకోలేదు. ఈ మధ్య ఎవరినో ఒకరిని అభిమానించాము కానీ అది తప్పు అని చంపలేసుకున్నాను నేను. ప్రభువా నీ పాదములు తప్ప ఎవరి పాదములు పట్టుకున్నా? మరియా క్రీస్తు పాదాలు పట్టుకోవటం నేర్చుకుంది. నీవు యేసు పాదాలు పట్టుకోవటం నేర్చుకుంటే నీ జీవితాన్ని ఉన్నతంగా తీసుకెళ్తాడు దేవుడు. ప్రియులారా, యేసు ఎవరో చూడాలని నేను ప్రయత్నం చేస్తే ఆయన లక్షణాలు చెప్పుకోవటానికి భూలోకం కూడా చాలదంటాడు యోహాను గారు. ఏమన్నాడు? భూలోకం కూడా చాలదు. ఒకవేళ యేసు ప్రభు గురించి ఒక గ్రంథం రాస్తే
అది భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఈ దేవుని వాక్యం చదువుతున్నా నేను, ఇది ఇంట్రడక్షన్ మాటలు కాదు. యోహాను గారు స్వయంగా యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడైన యోహాను, వాళ్ళ బ్రదర్ కూడా యోహాను, శారీరకంగా కజిన్ బ్రదర్ కూడా యోహాను యేసు ప్రభు వారికి. వినండమ్మా, అతను దేవునితో యేసు రొమ్మును ఆనుకున్నవాడు కూడా. యోహాను ఎవరో తెలిసిన? యేసు రొమ్మును ఆనుకున్నవాడు యోహాను. ఆ యోహాను క్రీస్తు ప్రభువుని గురించి బాగా స్టడీ చేసి ఆయన చనిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం రాశాడు, యోహాను సువార్త రాశాడు. రాస్తూ 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 ఏం రాయాలో అర్థం కాక ఇదిగో ఈ మాట రాశాడు. ఏ మాట రాశాడు? ఈ లోకము, ఈ భూలోకమైన చాలదయ్యా నీ గురించి రాయటానికి. ఏమని వర్ణించను నీ గురించి, ఏమని పొగడను నీ గురించి, నీ కార్యముల గురించి ఎన్ని రాయను. ఉదయం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే విన్నాను నేను ఒక మాట, ప్రభువా ఈ మాసం ముందే, ఆగస్టు ముందేంటది, జూలై మాసం ప్రభువా, దిస్ ఈస్ ఎ బ్లెస్సెడ్ మంత్ ఫర్ మై ఫ్యామిలీ అని ప్రార్థన చేసింది. ఎందుకు అని మళ్ళీ ప్రభువుకే చెప్పింది. నేనేం అడగలేదు సుమాని, ఆమె ప్రార్థన వింటున్నా అంతే. నేను ఆమె ప్రార్థన ఆలకిస్తాను, నేను ఆయన చేసే గంట సేపు ప్రార్థన ఆలకిస్తా. ఎన్ని విషయాలు వస్తాయో చెప్పలే. మనిషి అట్లా కాంపు ఉంటుంది అనుకుంటున్నారేంటి? చాలా విషయాలు ప్రార్థన చేస్తాం. చాలా అది దేవుడు ఆమెకి ఇచ్చిన వరం. అది ప్రార్థన అనేది ఒక వరం దేవుడు ఇచ్చాడు ఆమెకి. ప్రార్థన మీద బ్రతికిపోతుంది. ఆమె జీవితం ప్రార్థన మీద కట్టుకుంటుంది. కాబట్టి ఆ పునాది చాలా గట్టి పునాది. ఎవరైనా ప్రార్థన మీద జీవితాన్ని కట్టుకోగలిగితే అది గొప్ప పునాది. ప్రియుల, కట్టుకుంటావా? ప్రార్థన మీద. డబ్బు మీద కడతావా? జారిపోద్ది ఒక్కొక్కసారి, డబ్బు జారిపోద్ది. బంగారం మీద కట్టుకుంటావా? ఒకసారి జారిపోద్ది. ఆ గుండు కూడా ఎవడో వస్తాడు చూడు, బంగారం కొనమంటాడు, జారిపోద్ది. వెండి బంగారం మీద నీ జీవితాన్ని కట్టలేవు, జారిపోతావు. డబ్బు మీద కట్టలేవు, జారిపోతావు. పని ఇవన్నీ అక్కర్లేదులే, నేను మా చుట్టాల మీద కట్టుకుంటానంటావా? ఖచ్చితంగా జారిపోతావు. బంధువులు నిన్ను ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండలేరు, ఒకరోజుని విడిచి వెళ్ళిపోతారు. ప్రియులరా, సంఘం మీద, సార్వత్రిక సంఘం మీద జీవితాన్ని కట్టుకో. సంఘం నిలబడద్దు నీ కొరకు. కొన్నిసార్లు రక్త సంబంధాలు దాటి వెళ్ళిపోయినా సంఘం నిన్ను అంటిపెట్టుకుని ఉంటుంది. అదే సంఘం అంటే. సంఘానికి ప్రాధాన్యత ఇద్దాం. సంఘము పర్మనెంట్, పాస్టర్ గారు టెంపరీ, సంఘము పర్మనెంట్ కదా. ఈ చాలా గొప్ప సత్యాలు ఇవి. పాస్టర్ గారు టెంపరీ, పాస్టర్ గారి ఫ్యామిలీ టెంపరీ, కానీ సంఘం పర్మనెంట్. మనం ఉంటాం, వెళ్ళిపోతాం. సంఘం పర్మనెంట్గా ఉంటుంది. అది ఎత్తబడే సంఘము, యేసు రాకడ వరకు ఉండేటటువంటి సంఘములో నీవు పాలుభాగస్తురాలు అయితే సంఘమే నీకు అండగా ఉంటుంది. ప్రియులారా, మంచి అయినా చెడైనా, సంతోషమైన దుఃఖమైన నీ సంఘం నీకు అండగా ఉండాలి. నాకు ఒక సంఘం ఉంది. హలో, వింటున్నారు అందరూ? నాకు ఒక సంఘం ఉంది. ఉందా నీకు? నాకు ఒక సంఘం ఉందమ్మా. ఉందా నీకు? ఆ సంఘము నాకు అండగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘము నాకు అండగా ఉంది. మరణపాయ పరిస్థితిలో నేను మంచం మీద పరుండి జీవితం అయిపోయింది అనుకున్న టైంలో సంఘము నాకు అండగా ఉంది. ఆర్థికంగా కుమిలిపోతున్న దినాల్లో సంఘము నాకు అండగా ఉంది. గుండె బలహీనం అయిపోయినప్పుడు, హార్ట్ పేషెంట్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు సంఘం నాకు అండగా ఉంది. నేను భయంతో కురింగిపోతున్నప్పుడు నాకు ధైర్యం ఇచ్చే సంఘం నాకు అండగా నిలబడింది. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? సంఘం పర్మనెంట్, రక్త సంబంధాలు కేవలము టెంపరీ. ఉదయం ఉండి సాయంత్రం వెళ్ళిపోతారు. ఒకసారి కనబడరు అసలు. కొంతమంది రక్త సంబంధులు కనబడరు. ఒక ఆయన మొన్న అంటున్నాడు, పోయినాదు, అయ్యా రక్త సంబంధుల్ని ఒకేసారి ఎంతోమందిని పోగొట్టుకున్నాను. బాధపడుతున్నాడు ఆయన, కన్నీరు కార్చి. ఎస్ బ్రదర్, కరెక్టే. కానీ దేవునితో సహవాసం అది నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండే దేవుడు. చప్పట్లు కొడతాం అందరం ఒకసారి.
నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుని దగ్గరికి వచ్చావు నీవు. ఎవరిని దేవుడు? నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు. నీ దేవుడు ఎవరో తెలిసినా బ్రదర్? మార్పు లేని దేవుడు. నీవైనా మారవచ్చు కానీ నీ దేవుడు మారడు. ఆయన ప్రేమ మారదు. ఆయన వాత్సల్యత నీ ఎడల ఎడతెగనిది అన్నాడు బైబిల్. ఎడతెగనిది, కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడ ఎడతెగనటువంటి వాత్సల్యత, ఎడతెగనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో స్వచ్ఛమైన ప్రేమ, వాడబారని ప్రేమ అంటాడు. వాడబారని ప్రేమ. ఆ ప్రేమ వాడబారదు, అది ఫేడ్ అవ్వదు. ఈ లోక మనుషులకి ప్రేమ ఫేడ్ అయిపోతుంది, ఏదో ఒక రోజున వడిలిపోద్ది. ఈ లోక ప్రేమ ఏదో ఒక రోజు వడిలిపోద్ది. ఆ ప్రేమ వెతికి చూసినా దొరకదు. వాడబారని ప్రేమ యేసయ్యది. ఎంత గొప్ప ప్రేమ! దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ప్రియులరా, యేసుతో మనకున్న సహవాసం చూస్తే ఏంటి సహవాసం అంటే ఆయన మనకు సృష్టికర్త. యేసు ఎవరో తెలిసినా? సృష్టిని కలుగజేసింది యెహోవా దేవుడు అనుకునేరు. వాక్యం అందుకే చదవరు చాలామంది. వాక్యం చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయి, మర్మాలు తెలుస్తాయి. ఈ సృష్టి ఆరంభంలో ఈ భూమి ఆకాశములను, మనుషుణ్ణి, అందున్న సమస్తమును తయారు చేసింది సృష్టికర్త అయినటువంటి దేవాదేవుడు మాత్రమే కాదు. ఆయన ప్రక్కన ఎవరున్నారు? యేసు ప్రభు కూడా ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఉన్నాడమ్మా. సృష్టి ఆది కాండములో చెబుతాడు. సృష్టి దేవునితో ఏమన్నాడు? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చెబుతాడుగా యోహాను గారు. చకచక ఒక్క మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడు. ఆయన దేవుని యొద్ద ఉండిన ఎవరు? ఈ క్రీస్తు అనగా కుమారుడు దేవుని యొద్ద కూర్చున్నాడు. సృష్టి కలుగు చేసేటప్పుడు భూమి కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, చంద్రుడు భూమి ఆకాశములు కలుగునుగాక అని చెప్పినప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? తండ్రి దగ్గరే ఉన్నాడు. అనగా క్రీస్తు ఎవరు? సృష్టికర్త. ఈ సృష్టి, ఈయన ఎవరు? మనకి మిత్రుడు. ముందే చెప్పుకున్నాం, మనకి స్నేహితుడు. ఈ యేసు ఎవరో తెలిసినా? మనకు ప్రభువు. క్రీస్తు మనకు ప్రభువు, లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. ముందే చెప్పాను నేను. యేసు ఎవరంటే ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభువుని ఏం చేయాలి మనం? ప్రభు అంటే ఎవరమ్మా? మన సర్వస్వము ఆయనకు అర్పించబడినటువంటి దేవుడు ఆయన. ఆయన ప్రభు అని ఎప్పుడు అనుకుంటాం? మనము సాష్టాంగపడి దేవునికి మన సమస్తము సమర్పించుకున్నప్పుడు, సరెండర్ చేసినప్పుడు ఆయన మనకు ప్రభు అవుతాడు. ప్రభు అంటే ఆయనే. ప్రభు అంటే హలో అంటావు ప్రభుని. ప్రభుని పలకరించలేము అసలు మనం. మీరు ఎక్కడండి ప్రభువులు కదా? కొంతమంది పెద్దవాళ్ళు అంటాం మనం, మీరు ప్రభువులు కదండి అయ్యా అంటే ప్రభువును మనం పలకరించగలమా? పలకరించలేము. మన ప్రభువు కూడా అంతే. ఆయన పలకరించటానికి భయపడవలసిన ప్రభు ఆయన ప్రభు మాత్రమే కాదు, ఆయన మనకు రక్షకుడు. ఎవరు యేసు ప్రభు? ప్రశ్నించుకోవాలి. ప్రభు నీవెవరు అంటే నా రక్షకుడు నీవు. ఎలాంటి రక్షకుడు? మత్తయి సువార్తలు అంటాడు 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము రాసుకోండి, 21వ వచనం చూద్దాం. చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. యేసు ఎవరు? ఆయన రక్షించే దేవుడు. యేసు ఎవరు? రక్షించే దేవుడు. ఆయన రక్షకుడు. ఏ రక్షకుడు? పాపముల నుండి రక్షించేవాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం పరిశుద్ధులమని దేవుడు మన కొరకు ప్రాణం పెట్టలేదు. వినాలి, దేవునికి ప్రేమ ఎట్లాంటిదంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా, స్టిల్ వి ఆర్ సిన్నర్స్. మనం ఇంకనూ పాపులమై ఉండగా, చాలామంది అనుకుంటారు అబ్బా చర్చికి వెళ్ళే వాళ్ళందరూ బాగా పరిశుద్ధులు ఉండయా. ఈ మధ్య కుళాయి దగ్గర పోటాడుకుంటూ కావంటుందంట. నువ్వు చర్చికి వెళ్తావు కదా, చర్చికి వెళ్తే పోటాడకూడదా? చర్చికి వెళ్తే అన్యాయం ఎదుర్కోకూడదామా? ఎదిరించకూడదా? నువ్వు చర్చికి వెళ్తావుగా అంటే ఎరగొట్టినా మాట్లాడకూడదు చర్చికి వెళ్తే. ప్రియులారా, అది కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, చర్చికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, కానీ యేసు రక్తములో కడగబడే ప్రతి వ్యక్తి పరిశుద్ధురాలే. ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధత? నీవు కొనుక్కుంటే వచ్చేదా? చుట్టూ ప్రదర్శన చేస్తే వచ్చేదా?
గుడి చుట్టూ 100 కొబ్బరికాయ కొట్టి చుట్టూ ప్రదర్శన చేస్తే వచ్చే పరిశుద్ధత ఇది? కొండలెక్కితే పరిశుద్ధ వస్తుందా? నీటిలో మునిగితే పరిశుద్ధ వస్తుందా? రాదు ప్రియులారా. యేసు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధురాలే, పరిశుద్ధుడే. ఆయన రక్షకుడు ప్రియులారా, రక్షించే దేవుడు ఆయన మనకు విమోచకుడు, విమోచించువాడు, మన పాపములను పరిహరించే దేవుడై ఉన్నాడు. ఆయన విమోచకుడు ప్రియులారా. ఆయన మన గొర్రెపిల్ల అంటాడు. ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు అడిగావా, ప్రభు నీవు ఎవరవు? నీవు గొర్రెపిల్లవు. ఏ గొర్రెపిల్ల? ఇక్కడ మొదటి పేతురు పత్రికలో వెళ్ళండి దయచేసి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18 చదవండి. పితృపారంపర్యమైన మీ పెద్ద ప్రవక్తలు విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళమషమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుతారు కదా. ఆయన విమోచకుడు, నీ పాపముల నుంచి విమోచించబడినటువంటి వాడు. మా తల్లికి ఒకరోజు దర్శనంలో యేసుప్రభు వారు కనపడి, చెప్పాను కదా, అగ్ని ఆమెను తాకినప్పుడు ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అమ్మ, విమోచించి నీకు ఇచ్చితిని అనే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడాడు. ఈ దేవుడు ఎవరో తెలిసిన? నిన్ను విమోచించువాడు. విమోచన క్రయధనముగా, అనగా నీవు పొందవలసినటువంటి ఆ శిక్ష ఆయన తన మీద వేసుకుని నీకు విమోచన జ్ఞానాన్ని ఇచ్చేశాడు. ఆయన నేను విమోచించి నీవు పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకుని, నీవు పొందవలసిన మరణాన్ని ఆయన పొంది, నీవు పొందవలసినటువంటి ఆ యొక్క శ్రమలన్నీ కూడా క్రీస్తు ప్రభువే పొంది, ఆయన ఎక్కడ ఉండాల్సిన వాడు? పరలోక రాజ్యంలో ఉండాల్సిన వాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆనుకుని ఏసీ లాంటి ఒక చల్లటి చక్కని వాతావరణంలో ప్రియులారా పరలోక రాజ్యంలో ఉండవలసిన యేసయ్య నీ కొరకు సిలువ మ్రాను మీదకి ఎక్కి నిన్ను విమోచించటానికి, నిన్ను రక్షించటానికి గొర్రెపిల్ల రక్తమును చిందించినట్లుగా మోషే పాప పరిహారార్థ బలి నిమిత్తము యొక్క గొర్రెపిల్లను, ఆ నిర్దోషమైన గొర్రెపిల్లను ఎట్లాగా వధించాడో మోషే ధర్మశాస్త్రంలో, అదే క్రొత్త నిబంధనలో గొర్రెపిల్ల వలె యేసయ్య వధించబడ్డాడు. ఎవరు యేసయ్య? గొర్రెపిల్ల. ఎవరు యేసయ్య? పాపములకు ప్రాయశ్చిత్తం ఇచ్చినటువంటి దేవుడు. పాపములకు ప్రాయశ్చిత్తం ఇచ్చిన దేవుడు, శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తము చేసే దేవుడు. యేసు మనకి శాంతి సమాధానం కలిగజేసిన దేవుడు. యేసు ప్రభు లక్షణాలు చెప్పుకుంటూ వెళితే ఒక 4-5 ప్రసంగాలు చేయొచ్చు ప్రియుల. యేసు ఎవరో అని ఆలోచిస్తే ఇవన్నీ వస్తాయి. యేసు ఎవరంటే విమోచకుడు, ఆయన మిత్రుడు, సృష్టికర్త, మనకు ప్రభువు, రక్షకుడు, విమోచకుడు, గొర్రెపిల్ల, మన కొరకు ప్రాయశ్చిత్తం చేసినవాడు, మనకి శాంతిని అనుగ్రహించినవాడు. ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు మనందరికీ మాదిరి, ఎగ్జాంపుల్. యేసు మనందరికీ మాదిరి. నీ పేటలో నీవు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. నీ మందిరములో నీ జీవితము ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. నీ గృహములో నీ పాత్ర ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. నీ క్లాస్ రూములో నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. నీ రాజకీయ భవిష్యత్తులో నువ్వు ఎగ్జాంపుల్గా ఉండాలి. ఒక తండ్రిగా నీవు కుటుంబానికి ఎగ్జాంపుల్, ఒక తల్లిగా నీవు కుటుంబానికి ఎగ్జాంపుల్, ఒక బిడ్డగా, ఒక కుమార్తెగా నీ కుటుంబానికి ఎగ్జాంపుల్ ఉండగలవా? దేవుడు ఎవరో తెలిసిన మనందరికీ మాదిరి, ఒక ఎగ్జాంపుల్గా వెళ్ళిపోయాడు ప్రియులారా. క్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాను. 1 పేతురు చదవగలరా? ఒక మాట వెళ్ళిపోదాం. 1 పేతురు గ్రంథ పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి చదివితే, 1 పేతురు 2:21 నుంచి చదివితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభు మనకు మాదిరి. ఇదిగో యేసు ప్రభు మనకి మాదిరి ఉంచిపోయాను. ఆయన మనకు మాదిరి, ఎగ్జాంపుల్. యేసుని మాదిరిగా పెట్టుకుంటావా? ఒక ఆయన అన్నాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎవరైనా భారతదేశానికి రాష్ట్రపతి సర్వేపల్లి అని పేరు గుర్తుంది ఎవరికన్నా? కుర్రాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని
అది ఉపాధ్యాయుడు, టీచర్, ఒక మంచి ఉత్తమమైన ఉపాధ్యాయుడు ఆయన. చివరికి ఆయన రాష్ట్రపతి అయిపోయాడు. ఆయన అడిగారంట, మీ జీవితంలో ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నావు అని అడిగారంట. గాంధీ గారు కూడా ఇదే చెప్పాడు. మహాత్మా గాంధీ గారిని అడిగితే, ఎవరు మోడల్ మీకు జీవితానికి? మీ 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 అహింసా సిద్ధాంతము, మీ అబద్ధం ఆడినటువంటి పరిస్థితి, మీరు ఎవరిని నొప్పించలేని పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? మీ మోడల్ ఎవరు? గాంధీ గారిని అడిగారంట. ఆయన ఆఫ్రికాలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాలో కొన్ని 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 పట్టణాలకి అది గాంధీ గారి పేరే ఉంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా సౌత్ ఆఫ్రికా వెళ్ళండి, గాంధీ గారే. భారతదేశానికంటే సౌత్ ఆఫ్రికాలో గాంధీ గారిని ఎక్కువ పూజ చేస్తారు. అడిగితే ఆయన ఏమన్నా తెలిసిన, నా మాదిరి, మన ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్. మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట, నా జీవితంలో మోడల్ యేసు ప్రభువే. ఆయన ద్వారానే అహింస సిద్ధాంతము, ఆయన ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప ఒక నాయకుడికి ఎదగట కారణం యేసు ప్రభువే. అందుకే ఆయన చేతిలో న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన. నీ చేతిలో ఉందా? క్రొత్త నిబంధన గ్రంథము. మోడల్ ఎవరు గాంధీ గారికి? యేసే మోడలు. సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అడిగారంట, ఎవరు నీ మోడల్? నీవు ఈ స్థితికి రాట కారణం ఎవరు? యేసున మోడలు. ఎందుకని అన్నాడంట ఆయన. యేసు ఎవరో కాదయా, ఒక హైందవుడు చెప్పిన మాట ఏంటి తెలిసిన? యేసు ఎవరో కాదు, ఆయన వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను. అబ్బా, ఇదొక పరిశుద్ధమైన కార్యము. ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాలు భాగస్తులుగా ఉంచినందుకు స్తోత్రాలు. దేవదూతలకు ఇది ఇవ్వలేదు. ఈ పరిచర్య ప్రభువా మంటిలోని తీయబడిన మానవులు మాకు ఇవ్వబడింది. ఇదొక ఆధిక్యత మాకు ప్రభువా. ఈ ఆధిక్యతను సద్వినియోగం చేసుకుని ఆకాశముని విడిచి భూమి మీదకి వచ్చిన పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్తమును, ఆయన యొక్క శరీరమును జ్ఞాపకం చేసుకునే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. భూమి మీద ఉన్నంత వరకు, మీరు వచ్చు పర్యంత వరకు, మీరు ఆకడి వరకు ఇది చేసి చూడమన్నావు ప్రభువా. దీన్ని చేయమన్నావు. నీ ఆజ్ఞ ప్రకారం, నీ మాట ప్రకారం చేస్తున్నావు. ఎవరో చెప్పింది కాదు, స్వయంగా నీవు చెప్పిన మాటను బట్టి ఈ కార్యం మేము చేసుకుంటున్నాం ప్రభువా. మేము పరిశుద్ధమని చేయట్లేదు, మేము పాపులమైనప్పటికీ మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీ రక్తంలో, నీ బలలో పాల్గొనే అవకాశం మాకు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.